పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 154 బోర్లు వేయించి తమకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ముంచాడని శ్రీ లక్ష్మీ బోర్వెల్స్ యజమాని మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా డబ్బులు ఇవ్వకపోవడంతో వడ్డీలతో కలిపి తాము 15 కోట్ల రూపాయల నష్టపోయామని, ఉమ్మడి కుటుంబం రోడ్డున పడిందని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాపోయారు. ఈ విషయమై గతంలో కేటీఆర్, హరీష్ రావులకు కలిసినా ఫలితం లేకపోయిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, పెద్ది సుదర్శన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నర్సంపేట నుండి రావడం జరిగింది. మరి వారి వల్ల తాడు పోయింది, కుదవడ్డదంటే ఏమో, కానీ పుస్తకాలు కూడా అమ్మ స్థితికి తీసుకొస్తుంది. మరి నా పిల్లలు దీన పరిస్థితి ఉన్నారు. ఎటుగాని స్థితిలో ఉండిపోయిన వాళ్ళు చదువులు మొత్తం కూడా డిస్టర్బ్ అయినాయి. మరి రేవంత్ రెడ్డి అన్న గారు, మరి మీరైనా స్పందించి మాకు న్యాయం చేకూర్చాలి. అటువంటి మోసగాళ్ళ ఆట కట్టాలి. మమ్మల్ని ఎటు కూడా చంపుతానని బెదిరించిండ్రు. పని చేయించుకోవడానికి ముందు బెదరగొట్టి బోర్లు వేసుకున్నారు. మాకంటే మరి చెల్లుబాటు కాదు, మేము వెయ్యమన్నా కూడా ఆ డబ్బులు కావాలంటే ఈ డబ్బుల కోసం బోర్లు వేస్తారా లేదా అని బొదరగొట్టిండు ఎంచుకున్నాడు. మళ్ళీ గదే చంపమన్న ఫార్ములతోని ఇంటికి పోతే వాళ్ళ భార్య, వాళ్ళ డ్రైవర్ కానుండి పెత్తనం తీసుకొని నేను చంపుతామని బెదిరిస్తా ఉన్నారు. మరి ఇటువంటి చర్యలు ఇంకెవ్వరు కూడా అంటే కఠినమైన చర్యలు తీసుకొని ఓ తోబుట్టుగా గృహలక్ష్మి అంటారన్న, ఇంటి ఇళ్ళను గృహలక్ష్మి అంటారు. అటువంటి పుస్తకాలు ఇవాళ తాకట్టు పడ్డాయి అంటే ఒకసారి అర్థం చేసుకోండి. మహాలక్ష్మి పథకానికి ఇట్లా పెట్టారు కదా అన్న, ప్రతి ఒక్క ఆడబిడ్డను మహాలక్ష్మి లెక్క చూస్తారు కదా. ఈ రోజు ఈడ పుస్తకాలు అంటూ తాకట్టు పడడానికి కారణమైన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దు. 154 బోర్లు వేసింది. కొన్ని వేసినాక కూడా మాకు వర్కౌట్ కాదు, మేము వేయలేమన్నా కూడా చాలా పోస్ట్ చేసిండు. బోర్బర్లు బయట తిరిగావు, మీరు బయట తిరగరు, వేస్తారా లేదా? నేను బీఆర్ఎస్ సీఎం గారి గుండెనని చెప్పుకున్నాడు, లేకుండా మీరు బయట తిరగరు అని ఆ పవర్ యూజ్ చేస్తున్నాడు. కాబట్టిగానే మరి రేపు వాళ్ళు వచ్చినా మేము చేసుకుంటే బ్రతికే వాళ్ళం కదా, వ్యాపారస్తులం కదా. మరి మాకంటే వేరే ఆప్షన్ లేదు కదా. వ్యవసాయం చేసుకుంటే అరాకొరే, అలా కూడా ఏం మిగులుతలేదు, రైతులకు మిగులుతలేదు, కూలీలకు మిగులుతలేదు. ఎల్ఐసి ఏజెంట్ ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి, మరి నీకు అట్లా బంగ్లాల మీద బంగ్లాలు ఎట్లా వచ్చినాయి, భూముల మీద భూములు ఎట్లా వచ్చినాయి, ట్రాక్టర్ డ్రైవర్ ఉన్న మీకా అన్ని. బోర్వెల్స్ నర్సంపేట, వరంగల్ జిల్లా మాది. బోర్వెల్ 2001 నుంచి ఇప్పటి వరకు బోర్వెల్ మాది. మేము బోర్లు వేసుకుంటా ఉండేది మాది నర్సంపేటలో. వ్యవస్థ ఒకటి, బోర్లు అందరికీ మంచిగా అనుకూలంగా, రైతులకు ఇండ్లల్లా అనుకూలంగా వాళ్ళందరికీ మంచిగా వేసుకుంటాం. మేము కూడా మంచిగా గౌరవంగా బతికిన వాళ్ళం. మేము ఒకరిని ఒక మాట అనకుండా పద్ధతిగా బతికి వాళ్ళం. ఈయన 2016లో సుదర్శన్ రెడ్డి పల్లె ప్రగతి ప్రోగ్రాం పెట్టుకొని మాతోటి బోర్లు వేపించుకొని పైసలు ఇస్తా అని చెప్పి మమ్మల్ని మోసం చేసిండు. మాకు ఇవ్వలేదు. అది అప్పుడు అప్పులు తెచ్చి బోర్లు వేసినాం. మేము చాలా అవస్థ పడతాను, రోడ్డు మీద పడ్డాం. ఆ అప్పులు కుప్పలు అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం మేము ఇల్లు ఇడిచిపెట్టి 15 నెలలు అవుతుంది. ఏప్రిల్ ఇడిచిపెట్టినాం. ఎలకతుర్తి మీటింగ్ అప్పుడు ఏప్రిల్లో ఇడిచిపెట్టినాం. ఎలకతుర్తి మీటింగ్ అప్పుడు ఆయన దగ్గరికి 100 సార్లు పోయినాం. నేను ఇలా పెద్ద మనిషిని, ఎలకతుర్తి మీటింగ్ నాదే మొత్తం ఇన్ఛార్జి, అందులో ఎన్ని డబ్బులు వచ్చినా మీకు ఇస్తాపోండి, ఇక మీకు న్యాయం చేస్తాపోండి అన్నాడు. అప్పుడు నమ్మించాడు. ఒక్క రూపాయి ఇవ్వలే. అప్పుడు తిప్పుకొని ఎడుగా కూడా ఇది. మళ్ళా తర్వాత కేటీఆర్ తోటి చెప్పి మీకు ఏదైనా వర్కులు ఇప్పిస్తా, పెద్ద వర్క్ ఇప్పిస్తా, కేటీఆర్ చెప్తే ఏదైనా ఇస్తాడు అని అట్లా చెప్పిండు. అప్పుడు 93 లక్షలు, ఇప్పుడు అది 10 కోట్లలో పడ్డది. వడ్డీలు అసలు కలిపి 3 రూపాయలు 2 రూపాయలు నెల కట్టుడు. ఇదంతా ఇల్లు ఇడిచిపెట్టినాం, బండ్లు అమ్ముకున్నాం, ప్లాట్లు అమ్ముకున్నాం, రోడ్డు మీద పడ్డాం, అవమానాలు పడతాం, తట్టుకోలేకపోతాం. మాకు ఇమ్మీడియట్లీ న్యాయం కావాలి. మాకు